దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలాగే మీరు వాగ్దానం చూస్తూ బలపరచబడుతున్నారు. ఈ సమయంలో దేవుడు మనకిస్తున్న మరొక వాగ్దానం యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం. నిజమే, ఈ దినాల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే ఎవరి మాట కూడా విననటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎవరి మాట వినటం లేదు, ఎవరి మాట లక్ష్య పెట్టడం లేదు. మాట వినటం అనేది అది బహు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, లోకమంతా ఈ వేళ ఏమవుతుందంటే బహు భయంకరంగా చెడిపోతుంది కదా. చాలా భయంకరంగా చెడిపోతుంది. లోకము, దాని ఆటలు, దాని పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా భయమేస్తుంది. యవనస్తులు, దేవుని కాడి మనుషుల యొక్క ప్రేమను పంచవలసిన యవనస్తులు ఈ దినాల్లో చాలామంది ఏమవుతున్నారంటే చనిపోతున్నారు. అంటే మాట వినేటటువంటి లక్షణం కానీ, మాట వినేటటువంటి విధానం కానీ యవనస్తుల్లో కూడా కొదువైపోతున్న ఈ దినములలో మనం ఉన్నాం. అయితే మీకు తెలిసినటువంటి ఒక విషయం తెలుసా? దేవుని మాట వింటే ఖచ్చితంగా మనం బ్రతుకుతాం. హల్లెలూయా. మనుషుల మాట కంటే దేవుని మాట చాలా బలమైనది. ఆ మాటను మనం వింటే ఖచ్చితంగా మనం బ్రతుకుతాం. అయితే ఈ రోజున ప్రభు మనకేమని మాటిస్తున్నాడంటే, నీతో నేను నిత్య నిబంధన చేస్తున్నాను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తున్నాను. ఇంతకీ ఎవరు ఈ దావీదు? దావీదునకు చూపిన శాశ్వత కృపను మనకు చూపిస్తానంటున్నాడేంటి? నీకు చూపిస్తానంటున్నాడేంటి? ఒక మాట విధంగా చెప్పాలి అని అంటే, దేవుని కృప బలహీనులను బలవంతులుగా మార్చగలడు. దేవుని కృప ఏమీ లేని వారిని ఉన్నవారిగా మార్చగలదు. దేవుని కృప పడిపోయిన వారిని తిరిగి లేపగలదు. దేవుని కృప చనిపోయిన వారిని తిరిగి సైతం లేపగలదు. దేవుని కృప బలహీనులను బలాఢ్యులుగా చేయగలదు. అటువంటి బలమైనటువంటి కృప మన జీవితంలో ఉండడం అది మనకును మన కుటుంబాలకి ఆశీర్వాదం. అందుకని ఓ భక్తుడు అంటాడు, అయ్యా, ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమను నాకు దూరం చేయంటే ప్రభు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? నా కృప నీకు చాలును అని చెప్పాడు. నీ బలహీనతలో నా కృప పరిపూర్ణమవుతుందని మాట్లాడాడు. ఈవేళ ఆ కృప కొరకు మీరు వేచి చూడాలి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, దావీదునకు చూపిన శాశ్వత కృప. దేవునికి స్తోత్రం. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. దావీదు అనేటటువంటి వ్యక్తి ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఒక గొర్రెలు కాసుకునేవాడు నిత్యము దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉండేవాడు అంటే, ప్రార్థనలలో, పాటలలో, వాక్యములో, దేవుని సేవలో నమ్మకంగా ఉండేవాడు. గొర్రెల్ని కాస్తూనే దావీదు ఏం చేసేవాడంటే పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉండేవాడు. అటువంటి గొర్రెలు కాసుకునేవాడిని ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒక ఇజ్రాయేల్ కంట్రీ అనేది మనకు కనబడుతుంది కదా. ఆ కంట్రీకి ఒకానొక టైంలో కింగ్ డేవిడ్గా, రాజైన దావీదుగా దేవుడు చేశాడు. అంటే గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా దేవుడు చేశాడు. ఆ గొర్రెలు కాసుకునేవాడు రాజుగా అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే దేవుని కృప. అందుకని మీకు చెప్తున్నా, మీకు తెలుసు కదా, ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడికి ఉన్న స్థాయి ఏంటండి? గొర్రెలు కాసుకునేవాడిని ఊరే లెక్క చేయదు, గొర్రెలు కాసుకునేవాడిని కులమే లెక్క చేయదు, గొర్రెలు కాసుకునేవాడిని మనుషులే లెక్క చేయరు. అటువంటి గొర్రెలు కాసుకునేవాడిని సైతం కూడా దేశమునకు రాజుగా దేవుడు నియమించాడంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. అదే మీకు నేను చెప్తున్నా, గొర్రెలు కాసుకునే దావీదును రాజుగా నియమించిన దేవుడే తన కృపను ఆ దావీదు పైన చూపించిన వాడు ఈరోజు నీతో చెప్తున్నాడు, దేవుడు తన కృపను నీ పైన చూపించబోతున్నాడు. ఈరోజు నీ స్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? అట్టడిగిన స్థితిలో ఉన్నావా? ఎవరు ప్రేమించలేని స్థితిలో ఉన్నావా? నా బ్రతికింతే, నాకు జాబ్ లేదు, నాకు వ్యాపారం లేదు, నాకు ఉద్యోగం లేదు, నా లైఫ్ ఇంతే, నా భవిష్యత్ ఇంతే అని ఏడుస్తున్న స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. అట్టడుగునున్న నీ స్థితిని దేవుని కృప పైకి లేవనెత్తబోతుంది. దేవుడు తానంతట తానే చూపేటటువంటి గొప్ప కృప నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతుంది. కాబట్టి దేవుని కృప నీతో ఉంది. అధైర్యపడొద్దు. మనుషులు నీ చేతిని విడిచినా దేవుడు నీ చేయిని మాత్రం విడిచిపెట్టాడు. నరులు నిన్ను మర్చిపోయినా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. గొప్ప దేవుడిని నువ్వు ఆశ్రయిస్తున్నావు. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపిస్తారని మాట్లాడేవు ఈ ఉదయకాలం.
ఇదిగో నీ సన్నిధిలో ఎంతమంది అయితే ప్రభువా ఈ వాగ్దానం చూస్తున్నారో అనేకులకి ఈ వాగ్దానం ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆ శాశ్వతమైన కృప ఇప్పుడే వారి జీవితాల్లో దిగునుగాక. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ నా బ్రతుకులు శూన్యం, నా భవిష్యత్తు శూన్యం, నా యొక్క జీవితం శూన్యం అనే క్వశ్చన్ మార్క్లో ఎంతమంది బ్రతుకుతున్నారో వారందరి జీవితంలో నీ వెలుగును ప్రకటిస్తున్నాను. ఇప్పుడే తగిన మహిమతో మీరు నింపి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం అనేకులకు షేర్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.